నిర్వహణ లోపం కారణంగా ఇండిగోకు చెందిన వందలాది విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. విమానాల రద్దు గురించి ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇవ్వకపోవడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2026 ఫిబ్రవరి వరకు ఇండిగో సాధారణ సేవలు సాధ్యం కాదని ఇండిగో సీఈఓ ప్రకటించారు. ఇక వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఇతర విమానయాన సంస్థలు ప్రయాణికుల ఇబ్బందిని ఆసరాగా చేసుకుని దోపిడీకి తెరతీశాయి. ప్రధాన నగరాల మధ్య ఒక్కరోజు ప్రయాణానికి గాను టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా 1,00,000 దాటాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వందల సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో విమానాలు రద్దు వేళ దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల మధ్య నడిచే 37 ప్రీమియం రైళ్లలో 116 అదనపు కోచ్లను యాడ్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరింది. ఈ క్రమంలో దక్షిణ రైల్వే పరిధిలో నడిచే రైళ్లకే అత్యధికంగా బోగీలను జత చేసినట్లు ప్రకటించింది. సౌత్ రైల్వే పరిధిలో అత్యధికంగా 18 రైళ్లకు బోగీలను పెట్టినట్లు వెల్లడించింది. దీంతో పాటుగా డిమాండ్ అధికంగా ఉన్న మార్గాలలో అదనపు స్లీపర్ క్లాస్ కోచ్లు, చైర్ కార్లను జత చేసినట్లు అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 6 నుంచి ఈ అదనపు కోచ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఉత్తర రైల్వే పరిధిలో కూడా 8 రైళ్లలో బోగీలు పెంచారు. అలానే పలు రైళ్లలో 3AC చైర్ కార్ కోచ్లను అదనంగా జత చేశారు. పశ్చిమ రైల్వే విషయానికి వస్తే 4 రైళ్లకు 3AC, 2AC కోచ్లను జత చేశారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో నేటి నుంచి అంటే 2025 డిసెంబర్ 6 నుంచి 10వ తారీఖు వరకు 5 ట్రిప్పులకు అదనంగా 2AC కోచ్లతో రాజేంద్రనగర్, న్యూ ఢిల్లీ మధ్య అదనంగా పెంచారు. ఇది బీహార్, ఢిల్లీ సెక్టర్ ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్, న్యూ ఢిల్లీ మధ్య సేవలు అందించే రైళ్లు 5 ట్రిప్పులకు సంబంధించి 2AC కోచ్లను జత చేసి సేవలను పెంచింది. ఇది ఒడిశా, ఢిల్లీల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. గోరఖ్పూర్, ఆనంద్ విహార్ టెర్మినల్, గోరఖ్పూర్ స్పెషల్ డిసెంబర్ 7, 9 మధ్య 4 ట్రిప్పులను నడపనుంది.